పాయింట్ ఉంటుంది నాకు ఒక పాయింట్ చెప్పనివ్వండి. నన్ను ఒక పాయింట్ చాలా చెప్పాను. ఎంతసేపు చెప్పినా అంటే మీరు చెప్పేది మళ్ళీ జడ్జ్ ఎందుకు చేస్తారన్నా? నేను చెప్పేది పబ్లిక్ ని జడ్జ్ చేసావు కాబట్టి సంతోషం అన్న మీడియా అనగానే మీరు యూ నీడ్ దట్ పాయింట్. డెఫినెట్లీ ఐ విల్ డిఫెండ్ మై పార్టీ, ఐ విల్ డిఫెండ్ మై పార్టీ, ఐ విల్ డిఫెండ్ మై స్టేట్, ఐ విల్ డిఫెండ్ మై స్టేట్. ఎందుకు చెప్తారు? తను ఏమన్నాడు ఒక్క నిమిషం మాట్లాడియండి అన్న. డైవర్ట్ చేసిన సక్సెస్ఫుల్లీ ఇచ్చిన టైంలో క్రిషాంక్ని డైవర్ట్ చేసిన వెంకట కృష్ణ కౌంటర్ టు క్రిషాంక్ తమ్నేల్ వేసేసుకోండి గంతే. ఇక ఇదే ఉంటది అన్న. ఒక్క నిమిషం చెప్పండి. ఆర్గ్యూ చేస్తావు ఎందుకు ఇట్లా? ఎన్నోసార్లు మేము మాట్లాడే క్రిషాంక్ అంటే ఒక మంచి ఆరేటరు, బాగా ఆర్గ్యూ చేస్తాడు, పార్టీని డిఫెండ్ చేస్తాడని నేను నమ్ముతా. డెఫినెట్ గా నమ్ముతాను. ఐ రెస్పెక్ట్ యూ. కానీ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఇప్పుడు? ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు. Don't frustrate, brother. Don't frustrate. You can argue. You can defend your party. You can defend your party. ఇప్పుడు క్రిషాంక్ ఫ్రస్ట్రేట్ thumbnail సంతోషమా అన్న? అంతేనా అన్న? ఎందుకు చెప్తాను? 10 రోజులు వీళ్ళు మమ్మల్ని జైలు వేసిరు. ఏం చేయని తప్పులు ఒక నిమిషం నేను ఒకటే కంక్లూడ్ చేస్తాను. వీరు ఏమన్నారు? రాష్ట్రానికి ఏం ఒరగలేదు దీంతో అని అన్నారు. ఈ రేస్ తోని ఇది చెప్పారు. అల్టిమేట్ పాయింట్ 100% బ్రాండింగ్ లో ఎంత మూర్ఖత్వం. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బ్రాండింగ్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఎందుకు కార్ రేసింగ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ తెచ్చిన ఆనంద్ మహేంద్రతో నేను బ్రాండ్ ఇస్తాను. ఇటువంటివన్నీ కూడా బ్రాండింగ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బ్రాండింగ్. దాని వల్ల వచ్చింది 700 కోట్లు. అయితే అటువంటి వాటిలో ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో అప్పుడు సురేష్ తల్మాడి దొరికిపోయాడు. అలాగని కామన్వెల్త్ గేమ్స్ తప్పుపట్టాం కదా, తప్పుపట్టాం. ప్రొసీజర్ తప్ప. రైట్ రామ్మోహన్ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు రచనారెడ్డి గారు కూడా ఇందులో ప్రైమోఫెసియా లేదు అంటున్నారు. రచనారెడ్డి గారు పోయిన డిబేట్ లో కూడా అసలు గవర్నర్ గారు కన్సెంట్ అవసరం లేదని చెప్పింది ఆమె. అది మనం ఆ సబ్జెక్ట్ ని ఎడికి తీసుకోవడం వల్ల వాళ్ళకే రచనారెడ్డి గారు పీసీ యాక్ట్ పెట్టకపోతే ఒక లెజిస్లేచర్ మీద ఒక మాట దయచేసి రచనారెడ్డి గారు ఒక లెజిస్లేచర్ మీద నువ్వు పొలిటికలీ మాట్లాడు, లీగలీ అయితే నన్ను ఛాలెంజ్ చేయకు. ఛాలెంజ్ చేస్తే ఇద్దరు ఎక్స్పోజ్ అవుతారు. చేస్తా, ఒక్క నిమిషం ఓపిక పట్టారు. చేస్తా, అది కూడా చేస్తా. ఇద్దరు ఒకటే కండు వేసుకొని వచ్చారు. ఒకటే నిమిషం. చిల్లర మాట్లాడు. ప్లీజ్